మన డైలీ లైఫ్లో టూత్పేస్ట్ అనేది అందరి ఇంట్లో కూడా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. బట్ ఆ టూత్పేస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అయితే పాడేస్తాం కదండి. సో ఆ ఎంప్టీ ట్యూబ్స్ని అయితే అస్సలు పాడేయకండి. నేనైతే చాలా చాలా యూస్ఫుల్ టిప్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను. సో చూసాక మీరే చాలా చాలా బాధపడతారు, అనవసరంగా ఇది పాడేసామే అని. సో అదేంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. హాయ్, దిస్ ఈజ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ బ్యూటీ క్వీన్. సో ఇప్పుడైతే ఆ టిప్ ఏంటి అనేది అయితే చూసేద్దామండి. ఏం లేదండి, కోల్గేట్ పేస్ట్ కానీ ఏ పేస్ట్ యూస్ చేస్తే ఆ పేస్ట్ అయితే తీసుకుని దాన్ని 2 పీసెస్ కింద అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే లోపల మనకి పేస్ట్ అనేది చాలా చాలా ఉంటుంది. సో దీన్ని ఎందుకులే అని పడేస్తూ ఉంటాం. బట్ ఈ పేస్ట్తో మనం మంచి క్లీనింగ్ ఏజెంట్ కింద మన గోల్డ్ జ్యువెలరీని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడైతే చూపిస్తానండి. సో మ్యాక్సిమం కోల్గేట్ పేస్ట్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే ట్రై చేస్తాను. సో 100% బాగా వర్క్ అవుతుంది. సో లేదు అనుకుంటే వేరే పేస్ట్తో ట్రై చేయండి, కానీ ఇదైతే మాత్రం పక్క రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ జ్యువెలరీ ఉంది కదండి, ఈ జ్యువెలరీ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఎంత బాగా ఇదైతే కొత్త వాటిలో తలతలా మెరుస్తూ ఉంటాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు కూడా చూడండి. దీంట్లో మంచి మంచి టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకుని మనకి ఈ రిమైనింగ్ కోల్గేట్ పేస్ట్ ఏదైతే దీంట్లో ఉందో అదంతా కూడా మనం వాటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. లేకపోతే ఆ ట్యూబ్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకుని షేక్ చేసుకున్నా సరే వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు. ఇప్పుడైతే మనం ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎలాంటి టూత్ బ్రష్తో అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసేసుకోండి నీట్గా. సో మరీ ఎక్కువ మురుకుంటే ఒక 5 మినిట్స్ అయితే ఈ వాటర్లో సోక్ చేసేసుకోండి ఈ బ్యాంగిల్స్, లేకపోతే మీరు ఏ గోల్డ్ జ్యువెలరీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని. సో ఈ విధంగా అయితే బ్రష్ చేసేసుకోండి. అండ్ ఒక సీక్రెట్ టిప్ కూడా మీతో షేర్ చేస్తానండి. మనం గోల్డ్ షాప్స్లో అవి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు కదా జ్యువెలరీని, మెయిన్గా సిల్వర్ జ్యువెలరీ. దాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు దేంతో క్లీన్ చేస్తారంటే కోల్గేట్ పౌడర్ వస్తుంది. మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ కోల్గేట్ పౌడర్తో ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ జ్యువెలరీ కనుక కొంచెం షేడ్ అనేది మారింది అనుకోండి, నల్లగా అయిపోతే వాళ్ళు దాంతో క్లీన్ చేస్తారంట. ఒకసారి ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తుంటే ఏంటి మీ దగ్గర అయితే మా దగ్గర అయితే కలర్ మారుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళైతే ఈ టిప్ అనేది షేర్ చేశారండి. సో సిల్వర్ జ్యువెలరీ కూడా కోల్గేట్ పౌడర్తో మీరు క్లీన్ చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే ట్రై చేశాను. సో గోల్డ్ జ్యువెలరీ కూడా ఆ పౌడర్ ఉంటే పౌడర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో వేస్ట్గా పడేసే మన ఆ కోల్గేట్ పేస్ట్ని చూసారా ఎంత బాగా హెల్ప్ అయిందో మనకి. సో మొత్తం అంతా కూడా మనం ఇప్పుడైతే ప్లెయిన్ వాటర్ అనేది యాడ్ చేసుకుని దాంట్లో జ్యువెలరీ అనేది పెట్టుకున్నాను. అసలు కొత్త వాటిలో ఎలా మెరుస్తున్నాయో చూడండి. చాలామంది ఏంటంటే కొంచెం నల్లగా అయిపోతే మెరుగు అనేది పెట్టించుకుంటారు బయట. సో దానివల్ల ఎంత గోల్డ్ అనేది మనకి పోతుందో కూడా తెలియదు. సో ఇలా ట్రై చేశారంటే జీరో వేస్టేజ్తో మనకైతే బాగా అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే జ్యువెలరీ కూడా తలతలా మెరుస్తుందండి. అలాగే మనం ఏమన్నా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉన్నాయనుకోండి, చాలామంది ఇప్పుడు సబ్బు పట్టేస్తూ ఉంటాయి, లేకపోతే పౌడర్ వేసుకుంటే పౌడర్ పట్టేసి వాటితోనే కొంతమంది అయితే వచ్చేస్తూ ఉంటారు. చూడటానికి అస్సలు బాగోదు. సో ఈ విధంగా ట్రై చేయండి. మీరు పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నారంటే మీరు వెళ్ళినప్పుడు చాలా చాలా నీట్గా ఉంటాయండి అవి. సో టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా ఇంక్రీజింగ్గా ఉంటుంది, అలాగే మన వీడియోని కూడా రికమెండ్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ.